మా ఊర్లో ఉట్ల పండగకి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని ఊర్లలో ఒకరోజు జరుపుకుంటే మా ఊర్లో మాత్రం ఘనంగా 5 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు ఆ కృష్ణుడు పుట్టిన కృష్ణాష్టమి రోజు ఆ కృష్ణయ్యకి తొట్టెల కట్టి భజనకారులు భజన కీర్తనలతో తెల్లార్ల కృష్ణయ్యకి సేవ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు యాదవులందరూ ఉపవాసాలుండి సాయంత్రం జరిగే ఉట్టి కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత మూడవ రోజు దేవుణ్ణి గంగకి తీసుకెళ్తారు. అంటే ఆ తొట్టెల్లో ఉన్న కృష్ణుని భజన కీర్తనలతో ఊరంతా ఊరేగించి గంగకి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడున్న కృష్ణుని అక్కడనే పెట్టేస్తారు. అదే రోజు ప్రతి ఇంటి నుంచి ఒక మంగళహారతి తీసుకొచ్చి బౌరమ్మ తల్లిని పూజిస్తారు. ఇలా 3 రోజులు ఆ కృష్ణయ్య సేవ అయిపోయిన తర్వాత ఇంకా 4వ రోజు గ్రామానికి అండగా ఉండి ప్రజలందరూ రక్షిస్తున్న గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. మా ఊర్లో బౌరమ్మ తల్లి ఉండడం వల్ల శ్రీకృష్ణుడు గంగకి వెళ్లేంత వరకు బోనాలు తీయొద్దంట. ఇంకా చివరి 5వ రోజు చెట్లకి వెళ్తారు. అంటే కోలని యాటల్ని కోసుకొని వండుకొని ఊరందరు కలిసి ఒకే దగ్గరికి పోయి ప్రేమతో ఒకరు చేసిన వంటలు ఇంకొకరితో పంచుకుంటూ తింటారు. అలా ఆడుతూ పాడుతూ అందరు కలిసి ఆ రోజు మొత్తం అక్కడే గడుపుతారు.